అమెరికాలో తెలుగు సంస్కృతికి స్వర్ణయుగం. హ్యూస్టన్ తెలుగు కల్చర్ అసోసియేషన్ TCA 50వ స్వర్ణోత్సవ మహాసభలకు సర్వం సిద్ధం. 5 దశాబ్దాల సేవా ప్రస్థానం, ప్రవాస తెలుగువారికి అండగా నిలిచిన TCA ఆగస్టు 7-8 తేదీల్లో హ్యూస్టన్లో వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలు. అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అంకిత భావంతో 5 దశాబ్దాలుగా సేవలందిస్తూ ఉత్తర అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక తెలుగు సంస్థగా గుర్తింపు పొందిన హ్యూస్టన్ తెలుగు కల్చర్ అసోసియేషన్ TCA తన 50వ వార్షిక స్వర్ణోత్సవ మహాసభలను ఆగస్టు 7-8 తేదీల్లో టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్ రోసెన్బర్గ్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు అమెరికా నలుమూలల నుంచే కాకుండా భారతదేశం నుంచి కూడా సినీ, సాంస్కృతిక, సాహిత్య, సంగీత, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు, వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరు కానున్నారు. 1976లో కొద్ది మంది తెలుగు కుటుంబాలు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ నేలపై సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రారంభించిన TCA నేడు వేలాది కుటుంబాలకు ఒక సాంస్కృతిక నిలయంగా, సేవా వేదికగా, సామాజిక సంస్థగా, భావితరాలకు తెలుగు వారసత్వాన్ని అందించే ఉద్యమంగా అభివృద్ధి చెందింది. తెలుగు సమాజాన్ని ఒక్క తాటిపైకి తీసుకురావడంలో, భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో, సేవా కార్యక్రమాలను విస్తరించడంలో TCA చేసిన కృషి ప్రవాస ప్రపంచంలో ఆదర్శంగా నిలిచింది. తెలుగు సంస్కృతికి చిరునామా గత 50 సంవత్సరాలుగా TCA కేవలం ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల నిర్వహణకే పరిమితం కాకుండా తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటక రంగాలను ప్రోత్సహించే అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పాల్గొని ఉగాది మహోత్సవాలు, సంగీత విభావరులు, నృత్య ప్రదర్శనలు, సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, యువజన సమావేశాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, చిన్నారుల సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తూ అమెరికాలో తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రవాస భారతీయుల 2-3వ తరం పిల్లలకు మాతృభాషపై మమకారం పెంచేందుకు తెలుగుబడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం మాత్రమే కాకుండా భారతీయ విలువలు, సంప్రదాయాలపై కూడా అవగాహన కల్పిస్తోంది. నెల నెల తెలుగు వెన్నెల సాహిత్య వేదిక ద్వారా రచయితలు, కవులు, సాహితీవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొస్తుండగా మధురవాణి సాహిత్య పత్రిక ద్వారా తెలుగు రచనలను ప్రోత్సహిస్తోంది. ఎన్ఆర్ఐలకు అండగా నిలిచిన సేవా సంస్థ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ TCA విశేష పాత్ర పోషిస్తోంది. అమెరికాకు కొత్తగా వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలకు మార్గదర్శనం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, యువతకు నాయకత్వ శిక్షణ, మహిళల సాధికారత కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తోంది. హార్వే తుపాను సమయంలో వరద బాధితులకు సహాయం, COVID-19 మహమ్మారి సమయంలో ఆహార పంపిణీ, అత్యవసర వైద్య సహాయం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి కమ్యూనిటీ సేవలో తన బాధ్యతను చాటుకుంది. భారతదేశంలో సంభవించిన ప్రకృతి విపత్తుల సమయంలోనూ విరాళాలు సేకరించి సహాయక చర్యలో భాగస్వామ్యమైంది. యువతకు నాయకత్వం, భావితరాలకు తెలుగు వారసత్వం TCA నిర్వహిస్తున్న TCA 4Kids యువజన నాయకత్వ కార్యక్రమాలు, సంగీత, నృత్య శిక్షణ, వ్యక్తిత్వ పోటీలు, సైన్స్, సృజనాత్మక కార్యక్రమాలు అమెరికాలో జన్మించిన తెలుగు పిల్లల్లో భారతీయ సంస్కృతిపై ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. కమ్యూనిటీ సేవలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక వాలంటీర్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవలి మైలురాయి కార్యక్రమాలు, స్వర్ణోత్సవ వేడుకలకు ముందు నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ కిక్ ఆఫ్ సెలబ్రేషన్స్, ఉగాది మహోత్సవాలు 2026, వాగ్గేయ కారోత్సవం, స్వర రాగావధానం, జానపద దినోత్సవం, తెలుగుబడి గ్రాడ్యుయేషన్, నెల నెల తెలుగు వెన్నెల, సాహిత్య సభలు, మహిళా నాయకత్వ సదస్సులు, యూత్ లీడర్షిప్ సమ్మిట్, కమ్యూనిటీ స్పోర్ట్స్ డే, చారిటీ డ్రైవ్స్ విశేష స్పందన పొందాయి. ఈ కార్యక్రమాల ద్వారా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పాటు కమ్యూనిటీ ఐక్యతను మరింత బలోపేతం చేసింది. వ్యవస్థాపకుల దూరదృష్టి, మాజీ అధ్యక్షుల విశిష్ట సేవలు, 1976లో హ్యూస్టన్లో స్థిరపడిన దూరదృష్టి కలిగిన తెలుగు ప్రముఖుల కోనేరు తాతయ్య నాయకత్వంలో హ్యూస్టన్ తెలుగు కల్చర్ అసోసియేషన్కు శ్రీకారం చుట్టారు. తొలి అధ్యక్షుడిగా ఆయన సంస్థకు బలమైన పునాదులు వేయగా అనంతరం కొడాలి సుబ్బారావు, రవి తామిరస, S. రేణుకారెడ్డి, అడవిల్లి జనార్దన్ రెడ్డి, సూర్యారావు తోట, షేక్ మస్తాన్ వలి, వావిలాల కృష్ణ, శాంసుంద బెల్లారి, గోకినేని సుబ్బారాయుడు, వేములపల్లి కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎలమంచిలి సుబ్బారావు, డాక్టర్ ప్రభాకర్ చౌదరి, కాకరాల, పద్మశ్రీ ముత్యాల, మురళీ నన్నెగారి,
కనకం బాబు ఇనంపుడి, వెంకట్ వీరిశెట్టి, కృష్ణగిరి, రత్నకుమార్, ఆంజనేయులు కోనేరు, చిట్టెన్ రాజు వంగూరి, కిషోర్ దనపునేని, రామ్ చెరువు, రవి అట్లూరి, రమేష్ దేశబుట్ల, సంగీత వెన్నెలకట్టి, రమాపాకాల, శారదా ఆకునూరి, రమేష్ ఆకారపు, మారుతిరెడ్డి చింతపర్తి, రాజ్ పసాల, అర్జున్ ఘట్టమనేని, బ్రహ్మారెడ్డి బేరివిరా, కిరణ్ మద్దినేని, రాము పల్పాటి, గీతా కొరంపల్లి, కిరణ్ నెక్కంటి, ఆశాజ్యోతి దేవకి, రవి గునిశెట్టి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు తమదైన నాయకత్వంతో సంస్థను అభివృద్ధి పదంలో నడిపించారు. వారి అంకిత భావం, వందలాది మంది వాలంటీర్ల నిస్వార్థ సేవ ఫలితంగానే నేడు TCA అమెరికాలో అత్యంత గౌరవనీయమైన తెలుగు సంస్థగా ఎదిగింది. సినీ సాంస్కృతిక ప్రముఖుల సందడి స్వర్ణోత్సవ మహాసభలకు తెలుగు సినీ సంగీత సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్, నవీన్ పులిశెట్టి, రీతు వర్మ, ప్రముఖ గాయని సునీత, నటుడు అవసరాల శ్రీనివాస్, అలాగే ప్రముఖ గేయ రచయిత జనవితుల రామలింగేశ్వరరావు, గాయకులు దీపు, కృష్ణ చైతన్య, ఆర్జే హేమంత్, ఆర్జే మృదుల, మిమిక్రీ కళాకారుడు రమేష్, నర్తకి అంకిత జాదవ్, గాయని మనస శేషు పాల్గొని 2 రోజుల పాటు సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించనున్నారు. అమెరికాలో భరతనాట్య కళను విశేషంగా ప్రోత్సహిస్తున్న ప్రముఖ కళాకారిణి, నిర్మాత, దర్శకురాలు ఇంద్రాణి దావలూరి ప్రత్యేక నృత్య ప్రదర్శనతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలపై తన అనుభవాలను పంచుకోనున్నారు. ప్రస్తుత నాయకత్వం స్వర్ణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు. ప్రస్తుతం యాదగిరి రెడ్డి కుడుముల అధ్యక్షుడిగా, జితేందర్ రెడ్డి స్వర్ణోత్సవ కన్వీనర్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సలహా మండలిలో రాజశేఖర్ ఎలమెంచిలి, చిట్టెన్ రాజు వంగూరి కన్వెన్షన్ అంబాసిడర్గా పద్మశ్రీ ముత్యాల సేవలందిస్తున్నారు. వందలాది మంది వాలంటీర్లు, దాతలు, కమ్యూనిటీ నాయకులు ఈ మహాసభల విజయవంతమైన నిర్వహణ కోసం నెలల తరబడి కృషి చేస్తున్నారు. తెలుగు ఐక్యతకు మరో మైలురాయి టెక్సాస్తో పాటు కాలిఫోర్నియా, న్యూజెర్సీ, జార్జియా, ఫ్లోరిడా, ఇల్లినాయిస్, మిచిగన్, వర్జీనియా, వాషింగ్టన్, ఒహాయో తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది తెలుగు కుటుంబాలు ఈ మహాసభలకు హాజరు కానున్నారు. 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార ప్రదర్శనలు, సాహిత్య వేదికలు, యువజన సదస్సులు, మహిళా సమావేశాలు, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు, దాతల సన్మానాలు, స్వర్ణోత్సవ స్మారక సంచిక ఆవిష్కరణ, ప్రత్యేక సంగీత విభావనలతో హ్యూస్టన్ తెలుగు కళకళలాడనుంది. 5 దశాబ్దాలుగా తెలుగు భాష, సంస్కృతి, సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ స్వర్ణోత్సవ మహాసభలు అమెరికాలో తెలుగు ప్రవాస చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయంగా నిలవనున్నాయని కమ్యూనిటీ నాయకులు, నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ నేలపై తెలుగు జాతి ఆత్మగౌరవానికి, సంస్కృతికి, సేవా సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన TCA స్వర్ణోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను మరోసారి ఒకే వేదికపైకి తీసుకురానున్నాయి. హ్యూస్టన్ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు యాదగిరి రెడ్డి, TCA ప్రెసిడెంట్. ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు. ఈ లలిత గీతం వింటే ఒక అందమైన తెలుగు తోట గుర్తొస్తుంది కదా. ఎంత బాగుందో. అదే పాటలో తెలుగు స్థానంలో తెలుగు సాంస్కృతిక సమితి అని ఊహించుకోండి. 5 దశాబ్దాలుగా ఎన్నో కుటుంబాల అనుబంధాలతో, ఎన్నో తరాల జ్ఞాపకాలతో వికసించిన ఒక అందమైన తోట మన కళ్ళ ముందు కనిపిస్తోంది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక చిన్న అడుగుతోనే మొదలవుతోందంటారు. అలాగే ఈరోజు వేలాది తెలుగు కుటుంబాలకు ఆత్మీయ నిలయంగా మారిన తెలుగు సాంస్కృతిక సమితి TCA ప్రయాణం కూడా 1976లో కేవలం 25 తెలుగు కుటుంబాలతోనే మొదలైంది. 50 ఏళ్ళు పూర్తవటం గొప్పే, కానీ ఈ 50 ఏళ్ల పాటు ఒక సంస్థ నిలబెట్టడం అంతకంటే గొప్ప విషయం. ఈ స్వర్ణోత్సవాన్ని మరింత ప్రత్యేకం చేసేది ఇంకో విషయం. ఈ సంస్థకు పునాదులు వేసిన మొదటి తరం పెద్దల్లో చాలామంది స్వయంగా ఈ వేడుకలకు రావటం నిజంగా ఇది మన అదృష్టం. ఈరోజు అమెరికాలో తెలుగు కార్యక్రమాలు సర్వసాధారణం, కానీ 1970ల్లో పరిస్థితి అలా కాదు. భారతదేశం నుంచి ఏదైనా సినీ, సంగీత, సాహిత్య ప్రముఖులు అమెరికాకు వస్తున్నారంటే ఎలాగైనా హ్యూస్టన్కి తీసుకురావాలని తప్పించిన పెద్దలు ఎందరో. వారి కృషితోనే 1973లో వాణిశ్రీ గారు, గుమ్మడి గారు, రాజ్బాబు గారు వంటి ప్రముఖులు హ్యూస్టన్కి విచ్చేశారు. ఆ ఉత్సాహమే హ్యూస్టన్లో తెలుగు సమాజాన్ని ఒక వేదికపైకి తీసుకురావాలనే ఆలోచనకు బలమిచ్చింది. ఆ ఆలోచనల ఫలితంగానే 1976లో TCA ఆవిర్భవించింది. 1976 ఏప్రిల్లో రాజ్యాంగం రూపొందింది. 1977లో మొదలైన ఉగాది వేడుకలు ఈ రోజు వరకు ఒక్క ఏడాది కూడా ఆగలేదు.
అదే టీసీఏ, అదే పట్టుదల, అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఈ 50 ఏళ్లలో మన వేదికను అలంకరించిన సినీ, సంగీత, సాహిత్య, రాజకీయ ప్రముఖుల జాబితా చదవటం మొదలు పెడితే కార్యక్రమం అయిపోయినా జాబితా పూర్తవుతుందో లేదో తెలియదు. కానీ టీసీఏ గొప్పదనం ప్రముఖులు రావటంలో కాదు, తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని 5 దశాబ్దాలుగా సజీవంగా ఉంచటంలో ఉంది. ఉత్తర అమెరికాలో స్వర్ణోత్సవం జరుపుకుంటున్న తెలుగు సంస్థలు వేళ్ల మీద లెక్క పెట్టేంత మాత్రమే ఉన్నాయి. వాటిలో మన టీసీఏ ఒకటి కావటం మనందరికీ గర్వకారణం. ఈ స్వర్ణ వైభవం వెనక ఎన్నో కుటుంబాలు, అభిమానం, ఎన్నో తరాల అనుబంధం, ఎన్నో వేలాది మంది సేవ ఉంది. 1976లో నాటిన చిన్న మొక్క ఈరోజు మహావృక్షంగా ఎదిగి ఎన్నో తరాలకు నీడనిస్తోంది. ఆ మొక్కను నాటిన పెద్దల ఆశయం, దాన్ని పెంచిన ప్రతి ఒక్కరి సేవ, దాని నీడలో పెరిగిన మన అనుబంధం, ఇవన్నీ కలిసిందే మన టీసీఏ. ఇది కేవలం ఒక సంస్థ, 50 ఏళ్ల ప్రయాణం కాదు. ఇది మన అందరి జ్ఞాపకాల ప్రయాణం. ఇది మన పిల్లలకు అందిస్తున్న తెలుగు వారసత్వం. ఈ స్వర్ణ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. రండి, ఈ స్వర్ణోత్సవ వేడుకలను మనందరం కలిసి మనసారా ఆస్వాదిద్దాం. టీసీఏ కార్యనిర్వాహక వర్గం తరపున మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ. మీ టీసీఏ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి.